జరిగింది. వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏం గాదు. మనం మన ఫోన్‌లోనే ఒక వాట్సాప్ నంబర్ ఉంటది. సో, ఈ కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్ ఏదైతే ఉందో, ఈ వాట్సాప్ నంబర్‌కి మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అనేది మనం చెప్తే, మనకు కావాల్సిన ఆధార్ కార్డు మిగతాయి మనం పంపిస్తే, మనకు కావాల్సిన సర్టిఫికేట్ అనేది మనకు వాట్సాప్‌లోనే పంపిస్తారు. సో, ఈ రకంగా 150 రకాల సేవలను వారు తీసుకువచ్చారు. సో, హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రారంభించడం జరిగింది. సో, వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏమిటి? వాట్సాప్ గవర్నెన్స్‌లో ఏ రకమైనటువంటి సర్వీస్ అందుబాటులో తీసుకొచ్చారు? సో, వాట్సాప్ అంటే మనం ఏదైనా ఒక మెసేజ్ వాట్సాప్‌లో చేస్తే మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అనేవి మనకు వచ్చేస్తున్నాయి. సో, ఇది ఏ రకంగా ప్రారంభించారు? మనం ఎటువంటి సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాలి? దానికి మనం ఏం చేయాలో మన ఈ రకంగా 150 రకాల సేవలను వారు తీసుకువచ్చారు. సో, గుంటూరులో జనవరి 18వ తారీఖున గుంటూరులో దీన్ని లోకేష్ ఐటీ శాఖ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు దీన్ని ప్రారంభించారు. సో, సో వివిధ రకాల సర్టిఫికేట్ కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ వాళ్ళ పనులు మానుకొని 1, 2, 3, 4 అలాగా రోజులు తరబడి తిరగకుండా గవర్నమెంట్ అనేది ఒక గవర్నెన్స్ అంటే వాట్సాప్ గవర్నెన్స్ పరిపాలన ప్రజలకు అందించాలని ఒక ఉద్దేశంతోట ప్రజలు ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే ట్రాన్స్పరెన్సీగా జరగాలని చెప్పి కరప్షన్‌కి తావు లేకుండా సో వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో వాళ్ళకి సర్టిఫికేట్స్ వచ్చేలాగా ఈ చంద్రబాబు గారు గవర్నమెంట్ అనేది ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకువచ్చింది. సో, వీటిలో మనకి ఎటువంటి రకాల సర్టిఫికేట్స్ ఇస్తారో చూద్దాం. సో, ఉదాహరణకి మనం చెప్పుకుంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ మనకు అందుబాటులో తీసుకువచ్చారు. అలాగే దేవాదాయ శాఖ నుంచి మనం చూస్తే దేవాదాయ శాఖ నుంచి సంబంధించి మనకి దర్శనం టిక్కెట్లు, ఆ టోకెన్ టిక్కెట్లు, ఎండోమెంట్‌కి సంబంధించి దేవాదాయ శాఖ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి దేవాదాయ సంబంధించి ఆళ్ళు అందించేటువంటి ఆ సేవలు ఉచిత సేవ గానీ, లేకపోతే మిగతా టికెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు అందుబాటులో తీసుకొచ్చారు. అలాగే మనకు మున్సిపల్ ఆఫీస్ నుంచి అయితే మున్సిపల్ ఆఫీస్ కరెంట్ బిల్లు కట్టడం, లేదంటే దానికి సంబంధించి మున్సిపల్ ఆఫీస్‌లో మనకు సంబంధించి వాటర్ బిల్లు గానీ, ట్యాప్ బిల్లు గానీ, లేదంటే హౌస్ ట్యాక్స్ కానీ, లేకపోతే ఈ రకంగా తీసుకొచ్చారు. మరే విధంగా చూస్తే మనం తర్వాత రెవెన్యూ నుంచి చూస్తే రెవెన్యూ నుంచి మనకి అడంగల్లు కానీ 1B కానీ సో పాస్బుక్ సో ఈ రకంగా రెవెన్యూ నుంచి తీసుకొచ్చారు. సో మనకి క్యాస్ట్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు సో ఈ రకంగా మనకు సంబంధించి ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా సో 150 సర్వీసులు అనేది గవర్నమెంట్ అనేది ట్రాన్స్పరెన్సీగా ప్రజలకు అందించాలని చెప్పి ఈ రకమైనటువంటి వాట్సాప్‌లోనే పరిపాలన అంటే వాట్సాప్‌లోనే పరిపాలన అనేది చేయడానికి అవకాశం ఉండేలాగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ రకమైనటువంటి వాట్సాప్ గవర్నెన్స్‌ని ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. ఐటీ శాఖ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు మెటా సంస్థతోటి ఒప్పందం కుదుర్చుకొని మొదటి దశలో 150 సర్వీసులను తీసుకురావడం జరిగింది. దీన్ని మొదటి సర్వీసులు తీసుకొచ్చిన తర్వాత ఒకసారి దీనిపైన ఎలాగుంటుందో ఒకసారి వాళ్ళు క్రాస్ చెకింగ్ అంతా చేసుకున్న తర్వాత రెండో దశలో కూడా ఇంచుమించుగా 150 సర్వీసులు కానీ లేదా 250 సర్వీసులు కానీ తీసుకురావడానికి వారు ప్రయత్నం అనేది చేస్తున్నారు. సో, మీకు వాట్సాప్ నెంబర్ అనేది కింద పెడుతున్నాం. సో, మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, పాత సర్టిఫికేట్ తీసుకోలేకపోయినా లేకపోతే అది మీ దగ్గర ఉన్నా లేకపోయినా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఏ సర్టిఫికేట్స్ అయినా మీరు కావాలనుకుంటే ఆ వాట్సాప్ నెంబర్లో పెడితే ఆ వాట్సాప్ నుంచి మీరు మెసేజ్ పెడితే వాళ్ళు పంపిస్తారు. డాక్యుమెంట్స్ ఏం కావాలో చెప్తారు. సో, ఆ డాక్యుమెంట్ అనేది మీరు పెడితే మీకు కావాల్సిన సర్టిఫికేట్ అనేది మీకు వాట్సాప్‌లోనే వచ్చేస్తుందన్నమాట. సో, ఈ రకమైన సర్వీస్‌లను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వమైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు ఈ వాట్సాప్ గవర్నెన్స్‌ని తీసుకురావడం జరిగింది. సో, దీన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఎక్కడ ఇబ్బంది పడకుండా ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పి ఆలోచనతోటి ఈ రకమైనటువంటి పరిపాలన వాట్సాప్ పరిపాలన వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో, దీనిపైన మీరు కామెంట్ చేయండి. సో, మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీరు డైలీ ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.